హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మైదా పిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితో సింపుల్గా టేస్టీగా ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు ఈసారి పఫ్ తినాలి అనిపిస్తే షాప్కి కాకుండా ఇలా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి హెల్తీగా. వాళ్ళు ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తారో ఎలా ప్రిపేర్ చేస్తారో మనం చూడం కదండి. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా హైజెనిక్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, అలాగే మీ రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా కలిపేసుకోవద్దు, అలాగని పల్చగా చేసేసుకోవద్దు. చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా చేస్తే పిండి త్వరగా గట్టిపడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టీ స్పూన్స్ పిండిని వేసుకోండి, గోధుమ పిండి. ఇప్పుడు దీన్ని ఉండలేవి లేకుండా బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. అది మరిగిన తర్వాత అందులోని ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి 2 బాగా వేగాలి. కలర్ చేంజ్ అయినంత వరకు వేగాలి. చూసారు కదా, అలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు వేగించుకున్న తర్వాత అందులోని గరం మసాలా, అలాగే చాట్ మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు ఇవన్నీ మీ రుచికి తగినంత వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలాలన్నీ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. అదేనండి స్టఫింగ్. ఇప్పుడు ఈ చపాతీ ముద్దలా చేసుకున్నారు కదా, దాన్ని ఉండల్లాగా చేసేసుకోండి. సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసి కొంచెంగా పిండి వేస్తూ చపాతీలాగా చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పలచంగా చేసుకోండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మైదా పిండితో చేసేంతలాగా సాగవు. మీకు ఎంత వీలైతే అంత పలచంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్లో గోధుమ పిండి, దాన్ని ఈ చపాతీ మొత్తానికి అద్దుకోండి. ఇలా మొత్తం అంతా అద్దుకున్న తర్వాత దాని మీద కొంచెం పిండిని చల్లుకొని వేరొక చపాతీ తీసి ఆ చపాతీ పైన పెట్టి దానికి కూడా సేమ్ ముందు చపాతీలాగానే మొత్తం అంతా అద్దేసుకొని దీని మీద కూడా కొంచెం పిండి చల్లుకొని అలాగే మిగతా చపాతీలు మొత్తం ఇలాగే చేసుకోవాలండి. నేను ఇలాగా 4 చపాతీలు వేసాను పైన. ఇప్పుడు పైన కొంచెం పిండి చల్లుకొని మొత్తం అంతా ఒక పెద్ద సైజ్ చపాతీలాగా చేసుకోండి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా చేసుకొని సైడ్స్ మొత్తం స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి. మీరు ఇదంతా చేయలేము అని అనుకుంటే ఒక్కొక్క చపాతీకి కూడా చేసుకోవచ్చండి సింగిల్గా. అంటే ఒక చపాతీని 4 ముక్కలుగా కట్ చేసుకొని 4 ముక్కలకి కోటింగ్ చేసుకొని సపరేట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కటి అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, ఇవి నాకు 4 పఫ్లు వస్తాయన్నమాట. మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెంగా ఈ 4 పీసెస్ మీద వేసుకోండి. ఇప్పుడు ఎగ్ నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను, దాన్ని
మధ్యలోకి హాఫ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ పైన ఎగ్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని ఇలా ఎగ్ మొత్తం క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మనం వేగించేటప్పుడు కర్రీ బయటకు రాకుండా ఉండాలి కదా, అందుకని ఒక లేయర్తో మొత్తం క్లోజ్ చేసేసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా లేయర్స్తో పఫ్ లాగా అన్ని కార్నర్స్ కలిపి ఒక దగ్గర పెట్టేసుకోండి. అంతే అండి, పఫ్ వేగించుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లోని ఒక్కొక్కటి వేసి వేగించుకోవాలి. రెండు వైపులు తిప్పుతూ వేగించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని ఇలాగే చూపిస్తున్న విధంగా మిగతా పఫ్లన్నీ వేగించుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. బయట షాప్స్లో కొనుక్కొని తినే కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెడితే మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా బయటవి అడగరు అస్సలు. ఈసారి మీకు ఎప్పుడైనా పఫ్ తినాలి అనిపిస్తే బయట కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.